ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి, అలాగే ఆత్మీయుని మేరకు గారికి, నిరీక్షణ గారికి, అలాగే సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న మాటను మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఒక్కసారి హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. మన జీవితాల్లో ఒక పోరాటం ఉంది. మనకి కోరుకున్నా కోరుకోకపోయినా ఏదో ఒక పోరాటం వెంబడి పోరాటం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఈ లోకంలో ప్రతి వ్యక్తికి పోరాటాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఆ పోరాటాల్లో, కష్టాల్లో మనం నిలిచి ఉండాలి. ఉదాహరణకి మనం చూడగలిగితే, ఒక చెట్టు భూమిలో నాటబడింది. ఆ చెట్టు బలంగా ఉండాలంటే, బలంగా లోతుకు నాటబడాలంటే, ఆ చెట్టుకి భయంకరమైన గాలులు వస్తూ ఉంటాయి. చెట్టుకి ఎంత బలంగా ఉంటుందో అంత గాలి, చెట్టు ఎంత బలహీనంగా ఉంటుందో అంత బలహీనమైన గాలి. అలాగనే దేవుని బిడ్డలు అనబడుతున్న మన అందరి జీవితాల్లో క్రైస్తవునికి కంపల్సరీ శ్రమలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటాలు అనేకములు. అది కుటుంబ సమస్య పోరాటం కావచ్చు, అది అనారోగ్యం పోరాటమే కావచ్చు, అది ఆర్థిక సంబంధమైన పోరాటమే కావచ్చు. అది ఏదో ఒక పోరాటం నిన్ను వెంటాడుతున్నాయేమో. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆ పోరాటాలన్నిటిలో నుండి నా దేవుడు ఒక దినాన్ని మనల్ని విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆ పోరాటాల్లో దేవుడు మనకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. కొందరు జీవితాల్లో పోరాటాల్లో ముందుకు సాగలేకపోతున్నారు, ముందుకు కదలేకపోతున్నారు. అయ్యో నాకెందుకు ఈ సమస్య వచ్చింది, అయ్యో నాకెందుకు ఈ కుటుంబంలో ఈ బాధ కలిగింది అని మనం బాధపడుతూ కుంగిపోతూ నాకెందుకు వచ్చింది అనుకుంటూ ఉంటే మనం లోతుగా నిలబడలేము, లోతుగా నాటబడలేము. అందుకే ఇక్కడ రాయబడింది, నీతిమంతుని కలుగు అనేక ఆపదలు ఎన్నో, శ్రమలు ఎన్నో, కష్టాలు ఎన్నో. అయితే వాటన్నిటిలో నుండి దేవుడు మనం విడిపించి మనకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం ఒక యాత్ర వంటిది మన జీవితం. మనం అద్దరికి చేరాలంటే, మన గమ్యానికి చేరాలంటే, మన ఉన్నతమైన గురి వద్దకు చేర్చబడాలంటే మన ప్రయాణములో, మన యాత్రలో కొన్ని పోరాటాలు వస్తాయి. యేసు ప్రభు జీవించుచున్న ఈ కాలములలో ఆయన తన శిష్యులను తీసుకొని సముద్ర తీరాన ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఆ మాట చదువుకుందాం ఒక్కసారి. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వాక్యము మనం చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు
ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చిరి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఒక్కసారి హల్లెలూయా చూద్దామా? హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం చూడగలిగితే, ఆ దినమున సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్తున్నారు. అద్దరికి అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక స్థలము నుండి మరొక స్థలానికి వెళ్ళిపోదాము అని శిష్యులతో చెప్తున్నప్పుడు, ఆ ఉన్న పాటున ఆయనతో పాటు ఓడ ఎక్కి వెళ్ళిపోతా ఉన్నారు శిష్యులు. యేసు ప్రభు ఓడకి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఆయనతో పాటు కొన్ని దోణులు వెంబడించాయి. కొన్ని దోణులు ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ ఓడలో, ఆ సముద్ర ప్రయాణంలో, లోక యాత్రలో కొన్ని దోణులు ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని ప్రయాణాలు ఆగిపోయినాయి. కొన్ని ప్రయాణాలు అలల చేత కొట్టబడుతున్నాయి. కొన్ని ప్రయాణాలు గమ్యానికి చేర్చబడుతున్నాయి. క్రైస్తవుని యొక్క గమ్యం ఏమిటంటే ఈ లోకమును వదులుకొని గమ్యము చేరుటయే, అద్దరికి వెళ్ళిపోవటయే. ప్రభు సిద్ధపరిచిన స్థలానికి మనం వెళ్ళాలని ఒక గురి, ఒక దర్శనం మనకు కావాలి. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ప్రయాణం చేస్తున్న సందర్భాలలో కొన్ని సంవత్సరములు, కొన్ని దినాలు ఎలా ఉంటాయండి మన చేతిలో? తుఫాను వలె గాలులు వీస్తాయి. శ్రమల వెంబడి శ్రమలు, కష్టాల వెంబడి కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కష్టాలలో, శ్రమలు, యేసు ప్రభు ఉన్న ఓడలకే గాలి వీచిందంట, అలల చేత కొట్టబడినది. యేసు ప్రభు ఉన్న ఓడకే అంత శ్రమ కలిగినప్పుడు, యేసు ప్రభు ఉన్న ఓడలకే అంత కష్టము ప్రయాణం చేస్తున్నప్పుడు, కొన్ని జీవితాల్లో యేసు ప్రభు లేని ఓడలు ఉన్నాయి, ప్రయాణం చేస్తున్నారు. కానీ యాత్ర ముగించబడుతుంది మధ్యలోనే. చిన్న శ్రమ కలగాలని, చిన్న బాధ కలగాలని, చిన్న కష్టం రాగాలని, చిన్న వేదన రాగాలని ఏమైపోతున్నారు సార్? వారి సముద్రంలో వారి ఓడలు పగిలిపోయినట్లుగా, ఆగిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా మనము అద్దరికి చేర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఎన్ని గాలులు వీచినా, ఎంత తుఫాను రేగి అలలు ఓడను కొట్టినా, యేసు ప్రభు ఉన్న ఓడకి అంత అలలు కొట్టుతున్నప్పుడు, కానీ అన్ని ఓడల మధ్యలో ఆగిపోయినాయి. యేసయ్య ఉన్న ఓడ మాత్రమే గమ్యము చేర్చబడింది. హల్లెలూయా. రేపు మన జీవితం కూడా ప్రభుని ఎదుర్కోవాలంటే, ప్రభు రాకలో ఎత్తబడాలంటే, ప్రభు సన్నిధిలో మనం కనబడాలంటే, మన జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆ శ్రమలు, ఆ కష్టాలు కూడా మనం నిలబడి జీవించగలిగితే, బ్రతకగలిగితే, ప్రయాణం చేయగలిగితే, దేవుడు మన జీవితాన్ని దేవుడు ఉన్నత స్థాయిలో పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనండి. ఇశ్రాయేలు ప్రజలు త్వరగా ఐగుప్తుని విడిచి అరణ్యానికి వెళ్తున్నారు. ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించి చూడగలిగితే, ఒక స్థలము నుండి మరొక స్థలానికి వెళ్తున్నారు. ఐగుప్తు నుండి కానాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. మన జీవితంలో కూడా ఈ లోకము నుండి మన పరలోకానికి ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు మన జీవితాల్లో ఫరో లాంటి వ్యక్తి కనపడవచ్చు, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు మనకు ఎదురు కావచ్చు, మారా వంటి జీవితం మన జీవితంలో కనబడవచ్చు.
శత్రువు వంటి అమాలేకులు మనకు ఎదురుగా తిరుగుబాటు చేయొచ్చు. అన్ని వచ్చినా ఇశ్రాయేలు ప్రజలు మాత్రం వెనుక తిరిగి చూడలేదు. దేవుడు సిద్ధపరిచిన స్థలానికి మాత్రమే దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. అంటే ప్రత్యేకించబడిన వారు. ఈరోజు నేను చెప్పే ఒక్క మాట, మనమందరము ప్రభు రాకడకు మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారు, ఆయన రాకడ కొరకు సిద్ధపడే వారికి అనేక శ్రమలు, కష్టాలు తప్పవు. కాబట్టి అన్ని కలిగిన వాటన్నిటి నుండంట దేవుడు మనల్ని విడిపించి గొప్ప చేయనిపోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక్క మాట చెప్తున్నానండి, మన జీవితంలో ఎన్నో పోరాటాలు కలిగిన ఆ పోరాటాల్లో మన దేవుడు మనకు తోడే ఉండి గొప్ప జయానిపోతున్నాడు. హల్లెలూయా. అందుకే ఒక రోజు ఒకసారి దావీదు తన జీవితాన్ని ఒక్కసారి మనం పరీక్షించి చూడగలిగితే అతని జీవితం ఎలా ఉందంటే, ప్రారంభంలో గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. గొర్రెలు కాచుకున్న అప్పటి నుండి తన ప్రాణం పోయేంత వరకు, తుది శ్వాస విడిచేంత వరకు దావీదు జీవితంలో రకరకాల పోరాటాలు వచ్చినాయి, రకరకాల సమస్యలు వచ్చినాయి. దావీదు జీవితంలో గొర్రెలు కాచుకొని తుది శ్వాస విడిచేంత వరకు దావీదు జీవితంలో ఎన్నో యుద్ధాలు వచ్చినాయి, ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. అనేక పరిస్థితులు వచ్చినా, ఎన్నో యుద్ధాలు వచ్చినా దేవుడు దావీదుని విడిచిపెట్టగా దావీదుకు తోడై ఉండి దావీదు యుద్ధం అన్నిటి నుండి దేవుడు గొప్ప జయము దావీదుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒక దావీదుకే దేవుడు తోడే ఉండి అంత గొప్ప జయమును కలుగు చేసినప్పుడు, ఈ దినాన మన స్థితిగతులను ఎరిగిన దేవుడు, మన పరిస్థితులను ఎరిగిన దేవుడు, మన కుటుంబ పరిస్థితులను చూస్తున్న దేవుడు దావీదుకు తోడే ఉండి జయమునిచ్చినట్లుగా ఈరోజు మనకు తోడే గొప్ప జయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితుల్లో నుండి, నీ ఇబ్బందుల నుండి, నీ సమస్యల నుండి దేవుడు విడిపించి గొప్ప జయముని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కుటుంబ పరిస్థితుల నుండి, నీ రోగముల నుండి, నీ సమస్యల నుండి చాలా మంది బలహీనతల నుండి విడుదల పొందలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. దానిలో నుండి కూడా నా దేవుడు గొప్ప జయమును ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒక మాట మనం చదువుకున్నాం. ఒక మనిషి జీవితంలో జయము పొందుకోవాలంటే, దావీదు జీవితంలో జయము చూడాలంటే దావీదు జీవితానికి 2 కారణాలు, 2 అనుభవాలు. ఏంటి అనుభవాలు? ఒకటి, దేవుడు దావీదుకు తోడై ఉండి దేవుడు దావీదుకు గొప్ప జయం పొంది ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు దావీదుకు తోడే ఉండి ప్రతి క్షణము దావీదు జీవితంలో తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా గొప్ప జయాన్ని చూడగలిగాడు. దావీదు జీవితంలో ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని తోడు లేక, దేవుని సన్నిధి లేక దావీదు దేవుని సన్నిధిని బయటికి రాలేడు. అందుకే దావీదు దేవుని తోడుగున్నాడు కాబట్టి తనకు జయము కలిగింది. ఈ సంగతిని గ్రహించిన వాడు, నీ సన్నిధి మాకు తోడుగా లేకపోతే మా ప్రయాణాల్లో, మా మార్గాల్లో అపజయాలు కలుగుతాయని ఒక భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆ మాటను, నిర్గమకాండము 33వ అధ్యాయం 14వ అధ్యాయం. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలి. దినాల్లో నువ్వెక్కడ ఉన్నా, ఏ స్థలానికి వెళ్ళా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలి. దేవుని సన్నిధి తోడుగా రాకపోతే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయని తెలిసి అది గ్రహించి ఏం చేస్తున్నారో తెలుసండి మోషే, అయ్యా నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడి నుండి ఒక్కడు కూడా వెయ్యమయ్యా.
ఈ దినాన మన జీవితాల్లో ఎందుకు జయమును చూడలేకపోతున్నాం? ఈ దినాన మన జీవితాల్లో ఎందుకు గొప్ప విజయాన్ని చూడలేక ఓటమి కనబడుతుందంటే కారణం దేవుని తోడు మనతో లేదు. ఎక్కడో మనకి సంబంధం తెగిపోతుంది. కాబట్టి సంబంధం తెగిపోకుండా ఉండాలంటే దేవునితో మనం అత్యధికమైన సహవాసం చేస్తూ దేవుని సన్నిధిని పొందుకొని మనం ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో బయటికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి. నీ కుటుంబంలో ఎవరైనా సరే దేవుని సన్నిధిని పొందుకొని తోడుగుతుగా తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడైతే దావీదు కానీ మోషే కానీ దేవుని సన్నిధితో ప్రయాణం చేశారు, కానీ దేవుని సన్నిధి లేకుండా ఎప్పుడు వారు ప్రయాణం చేయలేదు. ఈరోజు మనం అందరూ నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దినాల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ అంచె దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, ఈ చెడ్డ లోకంలో, ఈ దుష్ట లోకంలో మనము నీతిమంతులుగా బ్రతకాలంటే, నీతిగా బ్రతకాలంటే, సమాజం మధ్యలో మన పరిశుద్ధతను కాపాడుకోవాలంటే మనకి ఏమి కావాలో తెలుసండి? దేవుని సన్నిధి మనకు కావాలి. హల్లెలూయా. ఆయన సన్నిధి మనతో ఉంటే కొండలు కరిగిపోతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన సన్నిధి మనతో ఉంటే ఎంత పెద్ద పర్వతమైనా సరే జెరుబాబులు ఎదుట చెదురు భూమిగా మార్చబడాల్సిందే. హల్లెలూయా. ఈరోజు మనం ఒకటే నేర్చుకుందాం, దేవుని సన్నిధి మనతో ఉంటే మన ఎదుట పర్వతాలు కరిగిపోతాయి. యోర్దాను నది లాంటిది పర్వతాలు చీల్చబడతాయి. అంటే దేవుని సన్నిధి దావీదుకు తోడే ఉంది కాబట్టి అతడు జయమును చూడగలిగాడు. ఇంకొక మాట చూడండి, దావీదు జయము పొందుకోవడానికి రెండో కారణం ఏంటి తెలుసండి? దావీది పక్షమున నమ్మకమైన సైన్యం ఉంది. దావీదు జయము పొందుకోవడానికి రెండో అనుభవం ఏం తెలుసండి? ఒకటి, దేవుడు దావీదుకు తోడే ఉండి జయాన్ని ఇచ్చాడు. రెండోది, దావీదు అంత జయమును పొందుకోవడానికి, అంత విజయ పతాకం ఎగరవేయడానికి కారణం తెలుసా? దావీదు వెనక ఎవరున్నారు తెలుసండి? ఒక సైన్యం ఉంది. ఇప్పుడు దావీదు ముందేమో దేవుడున్నాడు, దావీదు వెనకాల ఎవరున్నారు తెలుసండి? ఇప్పుడు సైన్యం ఉంది. ఆ సైన్యం ఎలాంటిది తెలుసండి? నమ్మకమైన సైన్యం. ఆ నమ్మకమైన సైన్యం ఉండటం వలన దావీదు గొప్ప జయమును చూడగలిగాడు. హల్లెలూయా. ఆ సైన్యం ఎవరో కాదండి, పరిశుద్ధుల యొక్క సహవాసం. అపోస్తుల సహవాసం అంటే పరిశుద్ధుల సహవాసం ఎవరికైతే తోడుగా ఉంటుందో వారి జీవితాలు గొప్ప జయాన్ని చూడబోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ముందుకు వెళ్తున్నాడు, మార్గాలు సిద్ధపరుస్తున్నప్పుడు మనకు అనేక పోరాటాలు ఉంటున్న సమయంలో సహవాసం ఏం చేస్తున్నా? భయపడకు, ధైర్యం తెచ్చుకో, ముందు అడుగేయి అని ప్రతిరోజు వెన్నుతట్టు తట్టి 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 ముందుకు నడిపించే సమూహమే నమ్మకమైన సైన్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అంతగా నమ్మకమైన సైన్యాన్ని చూస్తున్నాడు. ఆ నమ్మకమైన సైన్యం ఉండటం వల్లనే శత్రు మీద యుద్ధము చేసి జయం పొందగలిగాడు. అలాంటి సైన్యం కలిగిన ఎవరైనా ఉన్నారంటే అది నమ్మకమైన సైన్యం. ఈ రోజుల్లో కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, సంఘానికి జయ జీతం కావాలంటే, సంఘము జయప్రదకమైన మార్గములు నడిపించబడాలంటే సంఘములో నమ్మకమైన సైన్యం కలిగిన బిడ్డలకు లేవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవ సన్నిధిలో నమ్మకమైన వారు కావాలి. దావీదు ఒకసారి ఆయన సన్నిధిలో వెతుకుతూ ఉన్నాడు. తన రాజ్యంలో ఏమైనా వెతుకుతా? ఎవరైనా నా వద్ద నమ్మకస్తులు ఉన్నారా, ఎవరైనా నా వద్ద నమ్మకస్తులు ఉన్నారా అని తన రాజ్యమును వెతుకుతున్నారంట. చూడండి ఆ మాట, కీర్తన 101 కీర్తన 101 కీర్తన 6వ వాక్యం.
నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు జయము కావాలంటే, నీకు ఆరోగ్యం కావాలంటే, నీ కుటుంబంలో సమాధానం కావాలంటే, నీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలంటే, నీ పక్షమున నిలబడి పోరాడి యుద్ధము చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, నమ్మకమైన సైన్యము కావాలి. కన్నీరు కార్చే ఒక నమ్మకమైన సైన్యం, రోదన చేసే ఒక నమ్మకమైన సైన్యం, మన కొరకు మన సమస్యల నిమిత్తము ప్రభు సన్నిధిలో విలాపించేవారు ఒక నమ్మకమైన సైన్యము మనకు కావాలి. అలాంటి వారు ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప జయం చూడగలుగుతాం. మన దేవుడు ఎవరో తెలుసండి, నమ్మకమైన వాడు. ఆయన స్వభావమే నమ్మకమైన స్వభావం. ఆ స్వభావాన్ని అంట సంఘానికి ఒక అలంకరణగా ఇచ్చాడు. మనమందరం ఎవరో తెలుసండి, దేవుని సంఘం. మన దేవుడు నమ్మకస్తుడు కాబట్టి మనము కూడా నమ్మకస్తుడిగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అలాంటి నమ్మకస్తులు కావాలని చెప్పేసి దావీదు తన రాజ్యంలో వెతుకుతున్నాడు. దావీదే తన రాజ్యంలో అంత వెతుకుతుంటే ఈరోజు సంఘములో కూడా అలాంటి వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈరోజు నమ్మకమైన బిడ్డను కనబడాలని, నీ ద్వారా సంఘానికి జయమినివ్వాలని, నీ ద్వారా ప్రతి కుటుంబానికి జయమినివ్వాలని, నీ ద్వారా దేవుడు గొప్ప జయ జీవితాన్ని అనుగ్రహించాలని సంఘములో ఒక నమ్మకమైన సైన్య సమూహాన్ని ప్రభు చూస్తున్నాడు. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? యేసు ప్రభు జీవిస్తున్న కాలంలోనే తనతో ఉండడానికే 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండడానికే నమ్మకస్తులు కావాలని ఆయన కోరుకుంటే, రేపు మనం యుగ యుగాలు యేసయ్యతో ఉండడానికి మనలో ఇంకెంత నమ్మకత్వం ఉండాలి? ఏమండి? యేసు ప్రభు జీవిస్తున్న కాలంలో తనతో ఉండడం 3.5 సంవత్సరాలు ఉండడానికి అంత నమ్మకస్తులు కావాలని కోరుకుంటే, రేపు యేసయ్యతో ఉండడానికి మన జీవితంలో మనకి ఎంత నమ్మకం కావాలి? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంటే నమ్మకత్వం అనేది దేవుని యొక్క స్వభావం. ఆ స్వభావాన్ని ధరించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమె చెప్దామా? ఈరోజు నువ్వు అపనమ్మకస్తుడిగా ఉంటున్నావా లేదా నమ్మకస్తుడిగా ఉంటున్నావా? నీకు ఇచ్చిన కుటుంబం విషయంలో కానీ నమ్మకంగా ఉంటున్నావా? అందుకే యేసయ్య అంటాడు, నా స్వభావాన్ని సంఘానికి అలంకరించినట్లుగా ఆయన ఏమంటారు సార్, నా ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఒక స్త్రీని నియమించినప్పుడు దేవుడు సంఘానికంట ఆయన ఎలా చూస్తున్నారు తెలుసండి? ఎలా చూస్తున్నారు తెలుసా? ఆయనకు సాటి అయిన సహాయం కూడా నమ్మకమైన వ్యక్తులుగా మారాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఈ లోకములోనే అంత సహాయం కలిగిన వారు ఉంటే సంఘంలో కూడా సాటి అయిన సహాయం కలిగిన నమ్మకస్తులు ఉంటారు. మరి ఈరోజు నీకు ఇవ్వబడిన బాధ్యతలు నమ్మకం ఉంటున్నావా? కుటుంబం విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఎప్పుడైనా నీ పిల్లలతో ఒక అరగంట సేపు గడిపావా? ఎప్పుడైనా ఒక్క ప్రభు సన్నిధిలో ఎక్కువ నువ్వు గడుపుతున్నావా? ఎప్పుడైనా నువ్వు ఇప్పుడు ఈ దినాల్లో పిల్లలు పాడైపోవడం ఎందుకు తెలుసండి? పిల్లలు త్రోవ తప్పిపోవడం కారణం ఏం తెలుసండి? లోకాశలకు ఎందుకు లోనవుతున్నా తెలుసండి? తల్లిదండ్రులు అనబడుతున్న వారు వారి బాధ్యత మర్చిపోయి ఒక్క అరగంట సేపు వారితో గడపలేకపోతున్నారు. వారితో గడిపి దేవుడి ప్రేమను పంచలేకపోతున్నారు. త్వరగా చిన్నప్పుడైనా వాడు ఎదుగుతూ త్రోవ తప్పిపోతున్నాడు. కారణం ఏంటి? ఒక్క అరగంట అయినా, ఒక పావుగంట అయినా నీ కొడుకుతో కానీ నీ కూతురుతో కానీ ఎప్పుడైనా అరగంట సేపు ప్రేమగా మాట్లాడావా? ఒకసారి ఆలోచించండి. నీకు ఇవ్వన కుటుంబ విషయంలో అయితే ఎంత బాధ్యత కలిగి ఉన్నావు?
ఎందుకు కుటుంబంలో శాపం వస్తుంది? ఎందుకు కుటుంబంలో దరిద్రం వస్తుంది? ఈ దినాన ప్రభు సన్నిధిలో ఒక సేవకుడిగా తెలియపరుస్తున్నావు, నీ కుటుంబం విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు సాటి అయిన సహాయమునకు ఆయన నమ్మకత్వాన్ని కోరుకుంటే యుగ యుగాలు యేసయ్యతో ఉండడానికి మన జీవితంలో ఇంకెంత నమ్మకత్వం కావాలో ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకంలో ప్రజలు ఎలాంటి వారిని కోరుకుంటే అది ఏ రంగమైనా, ఏ సంస్థమైనా, అది ఏ పార్టీ అయినా సరే, ఏమండి, నమ్మకస్తులు కావాలని, నమ్మకమైన వారు కావాలని ఏ రంగమైన కోరుకున్నది, ఏ సంస్థ అయినా కోరుకున్నది, ఏ పార్టీ అయినా కోరుకున్నది. అందుకే ఈ దినాలు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అందుకే ప్రభు మాట్లాడుతున్న మాట, ఈ దినాల్లో నువ్వు దేవుని దృష్టిలో నమ్మకస్తుడిగా నువ్వు కనబడాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఎందుకయ్యా నమ్మకస్తులు కావాలి? వారి ద్వారా ఏం చేస్తావయ్యా అని ప్రభువును మనం అడిగితే ఆయన చెప్పే మాట తెలుసా? ఈ లోకములో కొన్ని దురాత్మ సమూహాలు భయంకరమైన తిరుగుతున్నాయి, దుష్ట శక్తులు తిరుగుతున్నాయి. వాటిని జయించాలి, వాటి మీద వాటి మీద పోరాడి మనం జయించాలి. వాటి మీద జయం పొందడానికి ఈ లోకంలో చాలా కుటుంబాలు కొన్ని దురాత్మల చేత నింపబడ్డాయి. త్రాగుడు వ్యసనం అదొక దురాత్మ. ఏమండి, దేవుని మందిరానికి వస్తారా? నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటారా? ఓకే, మంచిది, బాగానే ఉంది. నువ్వు మందిరం దాటిన తర్వాత 1 గంటకి ఆ షాపు దగ్గర కనపడతారు. ఆ షాపు దగ్గర కనపడి ఒక బాటిల్, ఒక ప్యాకెట్ తీసుకొని చింపుకున్న తినేస్తారు. దేవుని మందిరంకి వచ్చినప్పుడు స్తుతి స్తోత్రం ఆశీర్వదించు ప్రభు అంటావు. ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యసనపు కలిగించే ఆ దురాత్మ మనిషిని ఆవరించి శాపములు తీసుకువెళ్తుంది. కుటుంబము ఆశీర్వదింపబడకుండగా, కుటుంబము సమాధానం ఉండకుండగా, కుటుంబము నెమ్మదిగా ఉండకుండగా కొన్ని దురాత్మలు కుటుంబాన్ని ఆవరిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభు నీకు నమ్మకస్తులు కావాలంటే ప్రభు చెప్పే మాట తెలుసండి. చూడండి ఆ మాటను ప్రకటన గ్రంథంలో, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఆయన రాజులను జయించును. ఆయన మనకు మన పక్షము నిలబడి జయం పొందాలంటే మనం నమ్మకస్తులుగా ఉన్న, పిలువబడిన వారం, మనం ఏర్పరచబడిన వారం, నమ్మకమైన వారమై ఉన్నాం. కాబట్టి ఆయన ఏం చేస్తానంట, ఈ లోకంలో తిరుగులాడుతున్న ప్రతి దురాత్మని, దుష్ట శక్తులను ఆయన ఏం చేస్తాడంట, జయించి దేవుని రాజ్యము ప్రతి ప్రాంతంలో స్థాపించాలని దేవుని ప్రణాళిక అయి ఉంది. హల్లెలూయా. దేవుని రాజ్యము ప్రతి కుటుంబంలో స్థాపించబడాలి, ప్రతి ప్రాంతంలో స్థాపించబడాలని దేవుడు కొందరి నమ్మకస్తులను ఎన్నుకున్నాడు. అందుకే ఒక మాట చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుంటూ వస్తున్నాం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. యెరూషలేము వీధిలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. దాని రాజవీధిలో విచారణ చేయండి. న్యాయము జరిగించుచు నమ్మకంగా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. నేను దాన్ని క్షమిస్తాను. ఏమండి, దేన్ని క్షమిస్తాడంట? యెరూషలేము ప్రాంతాన్ని.
దేవుని ప్రజలను. అయితే ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, ఆ రాజ్యంలో ఏం కనబడుతుందంట? రాజవీధిలో పరిగెత్తి తెలుసుకొనిడి. ఆ రాజవీధిలో ఏం కనబడుతుందంటే భయంకరమైన అన్యాయం, అక్రమం కనబడుతుంది. దేవుడు కోరుకున్న పట్టణం, దేవుడు ఏర్పాటు చేసుకొని నివాసం చేయాలని కోరుకున్న పట్టణములో కొన్ని అక్రమం కనబడుతున్నాయి. ఆ అతిక్రమం చేత, అక్రమం చేత ఆ పట్టణంలో దేవుడు నివాసం చేయలేకపోతున్నాడు. ప్రభా, ఆ పట్టణాన్ని క్షమించు ప్రభా అని మనం ప్రార్థన చేస్తుంటే ఆ పట్టణం గురించి ఎవరైనా విచారణ చేసేవారు ఉన్నారా? ఆ కుటుంబం గురించి విచారణ చేసేవారు ఉన్నారా? ఆ ప్రజల గురించి విచారణ చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఒక్కరు ఉంటే చూపించండి అని ఒక్కడు విచారణ చేసేవాడు లేడంట. స్వార్థపరులు ఎక్కువైపోయారు. స్వార్థపరులు ఎక్కువైపోయి, అక్రమం ఎక్కువైపోయి, అన్యాయం ఎక్కువైపోయి ఆ దేశము, ఆ రాజ్యము అవినీతితో నింపబడి ఉన్నది. అందుకే దేవుని సన్నిధి అక్కడ నిలిచి ఉండలేకపోతుంది. దేవుని ప్రసన్నత ఇంట్లోకి రాలేకపోతుంది. దేవుని వాక్కు వారు వినలేకపోతున్న కారణం ఏంటి? ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ కుటుంబంలో అక్రమం నిండి ఉంది. వారంతా దాని గురించి విచారణ చేయలేకపోతున్నారు. యాతన చేయలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక్కడు యాతించి నమ్మకంగా యాతించడానికి ప్రయత్నం చేస్తుంటే చాలంట ఆ దేవుని సన్నిధిలో దేవుడు ఆ దేశాన్ని, ఆ కుటుంబాన్ని దేవుడు క్షమించి ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డారా, మన జీవితంలో ఎందుకు ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నంటే మన జీవితంలో ఎక్కడో ఏదో అక్రమం దాగి ఉంది. ఆ అక్రమం ఉండటం వల్ల దేవుని స్వభావం అనబడుతున్న నమ్మకత్వాన్ని మనం ధరించలేకపోతున్నాం. నమ్మకత్వ స్వభావాన్ని ఎందుకు ధరించలేకపోతున్నాం? నమ్మకస్తు లోపల ఎందుకు లోపిస్తున్నారు? ఎందుకు కనబడలేకపోతున్నా అంటే ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఏం కనబడుతుంది? అక్రమం, విశ్వాసఘాతకులు, నిబంధనను విడిచిపెట్టి పారిపోయిన వారు, పరిస్థితులను మార్చిపోయిన వారు. అలా మర్చిపోయి ప్రధానత్వం కోల్పోయినప్పుడు ఆ దేశం అంతా, ఆ ప్రాంతం అంతా బలాత్కారముతో పట్టబడుతుంది. దేవుని సన్నిధి ఎందుకు ఉండలేకపోతుంది? ఆ ప్రాంతం ఎందుకు అంత బలాత్కారం పట్టబడి దేవుడు ఆ పట్టణం గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుడు ఆ కుటుంబాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు చేసుకున్నానా, ఎందుకు ఏర్పాటు చేసుకున్నానా మన విషయంలో దేవుడు బాధపడుతున్నాడేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కడు కనబడిన ఎల్లా నేను ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని నేను క్షమిస్తాను. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. విచారణ చేయండి, మనసు పెట్టండి, ప్రార్థనలో పెనుగులను నమ్మకంగా ఉండడానికి ప్రార్థించండి. దేవుడు మీ ప్రార్థన వినడానికి ఆయన దిగిరాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నమ్మకస్తులు కావాలని ఎందుకు కోరుకున్నాడంటే మన ప్రాంతంలో నిండి ఉన్న అక్రమమును, పాపాన్ని తీసివేసి ఆ ప్రాంతాన్ని దేవుడు పరిశుద్ధపరిచి ఆ ప్రాంతంలో దేవుని సన్నిహిత నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న ఒక మాట తెలుసా? కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సా, ఒక దురాత్మ అంట ఒక ఇంటిని విడిచి వెళ్ళినప్పుడు అది ఖాళీగా ఉందంట. ఏమి లేదు, అంత ఖాళీయే. అది తిరిగి 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 చుట్టూరు వచ్చి 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 ఏం జరిగింది సార్? తను ఖాళీగా ఉన్నది చూసి తనతో పాటు ఏం తీసుకొచ్చింది సార్? 7 దయ్యాలు తీసుకొచ్చింది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఖాళీ చేయబడినప్పుడు ఆ ఖాళీ చేయబడిన స్థలంలోనికి ఏం రావాలి సార్? దేవుని సన్నిధి రావాలి. హల్లెలూయా. పరిశుద్ధుల సహవాసం ఆ స్థలం కనబడాలి. పరిశుద్ధుల సహవాసం ఆ స్థలంలో కనబడితే, దేవుని సన్నిధి ఆ స్థలంలో కనబడితే దుష్టుడు ఆ కుటుంబాన్ని ముట్టడు.
ఇది నా సమస్య మీద సమస్య, ఇబ్బంది మీద ఇబ్బంది, కన్నీరు ఏమంటే కన్నీరు ఎందుకు కనబడుతుందంటే ఆ ఇంటిలో ఖాళీ కనబడుతుంది. దేవుని పిలవలేకపోతున్నారు. దేవుని అబ్బా తండ్రి అని పిలవలేక ఆ స్థలం అంతా ఖాళీగా ఉండి చూసినప్పుడు 7 దెయ్యాలు ఆ ఇంటిలోకి వచ్చి ఉంటున్నాయి. అందుకే తమ జీవితం పాడైపోతుంది. అందుకే వారు చిన్న సమస్య వచ్చినా, చిన్న బాధ కలిగినా వారు నిలవలేకపోతున్నారు. కారణం దేవుని సన్నిధి వారితో లేదు. నమ్మకమైన సైన్యం వారితో లేదు. నమ్మకమైన సైన్యం వారితో ఉందంటే దేవుని సన్నిధి వారితో ఉంది. రెండు అనుభవాలు వారితో ఉన్నందున దావీదు గొప్ప జయం చూడగలిగాడు. ఆమె చెబుదామా? హల్లెలూయా. ఏమండి, నమ్మకస్తులు లోపిస్తే ఏం కనబడుతుందంట? అక్రమం కనబడుతుంది. ఈ దినాల్లో ప్రభు కోరుతున్నా అక్రమం విస్తరిస్తుంది. ఏం కనబడుతుంది తెలుసండి? ప్రేమ చల్లారి అక్రమం విస్తరిస్తుంది. మరి నీలో ఉన్న దేవుని ప్రేమ చల్లారిపోయి అక్రమం విస్తరిస్తుందా? అందుకే ఒక సంఘాన్ని హెచ్చరిస్తూ, ఏ స్థితిలో నువ్వు పడిపోయావో దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో. ఏ స్థితిలో నువ్వు జారిపోతున్నావో ఆ స్థితిని గుర్తు చేసుకో. అక్రమం వచ్చిందా పడిపోయే అవకాశం ఉంది. స్వార్థం పెరుగుతుందా ప్రేమ తొలగిపోయే సందర్భం కనబడుతుంది. ఇవన్నీ కనబడుతున్నప్పుడు దేవుడు అంటే నీకు ఇవ్వన్న స్థానం నుండి ఆ దీపస్తంభం తీసేస్తానంట. అంటే ఇక్కడ రాయబడిన మాట తెలుసా, అక్రమం విస్తరిస్తే ఏం పోగొట్టుకున్నాం? దేవుడి సన్నిధిలో నిల్చుండే భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఆ సాక్ష్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. సౌలు అదే చేసింది. అక్రమం తన జీవితంలో కనబడింది. ఏంటి అక్రమం? దేవుని మాట వినకపోవటం వల్ల అది అక్రమం. దేవుని మాట వినకపోవటం వల్ల అక్రమం ఉండటం వల్ల తన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడు? అక్కడే సౌలు జీవితం పతనం అయిపోయింది. సౌలు జీవితం ఎందుకు పతనం అయిపోయింది తెలుసా? అక్రమంగా నడిచాడు, అక్రమంగా జీవించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి తన జీవితంలో తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని కృపకు దూరం అయిపోయాడు. నమ్మకస్తులు దూరం అయితే లోపిస్తే అక్రమం విస్తరిస్తుంది. అక్రమం ఏం చేస్తుంది తెలుసా? నీ స్థానాన్ని తొలగించే స్థాయికి తీసుకొస్తుంది. ఆశీర్వాదం రానియకుండా అడ్డుపడతా ఉండేది. దేవుని దీవెనలు రానియకుండా అడ్డుపడతా ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ అక్రమం కలిగించే స్వభావాన్ని మనం చంపాలి. ఆమెను చెబుదామా? ఆ స్వభావం మనలో ఉండకూడదు. ఆ స్వభావం మనలో ఉండకూడదు అంటే మనం ఏం చేసా? దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా కనబడాలి. పరిశుద్ధుల పట్టికలో మనం కనబడాలి. పరిశుద్ధుల సహవాసంలో మనం అనుదినము మనం కనబడుతూ ఉండాలి. చిన్న ప్రార్థన కూడికి కనబడుతుంటే పరుగును రావాలి. ఎందుకు ప్రార్థన కూడికి ఎందుకు నిమిషా? నీ ప్రార్థన ద్వారా కుటుంబానికి ఒక గొప్ప జయాన్ని ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. నీ ప్రార్థన ద్వారా ఒక కుటుంబానికి ఒక విడుదలని ఇవ్వాలని కోరుతున్నాడు. నీ ప్రార్థన ద్వారా ఒక కుటుంబానికి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. కానీ ఆశీర్వాదాన్ని, విడుదలను సన్నిధి రానికుండా చేస్తుంది నువ్వు నమ్మకస్తుడు ఉండకపోవడమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులో మనం నేర్చుకోవాల్సిన ఒక అనుభవం ఈ కడవరి దినాల్లో మనం అందరూ దేవుని నమ్మకస్తులుగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దగ్గరంట జయము పొందుకోవడానికి రెండో అనుభవం ఏంటంటే, తన దగ్గర ఎవరున్నారు తెలుసండి? నమ్మకమైన సైన్యం ఉంది. ఆ సైన్యం ఉండటం వల్లనే దేవుడు దావీదు గొప్ప జయము చూడగలిగాడు. హల్లెలూయా. దావీదు రాజ్యం స్థిరపడాలన్నా, సొలొమోను రాజ్యం స్థిరపడాలన్నా దావీదు దగ్గర కొంతమంది సైన్యం ఉంది. ఆ సైన్యము నమ్మకమైన సైన్యం. దావీదు హృదయంలో ఒక ఆలోచన వచ్చిందా? ఒక మనసు బయటకు వచ్చిందా? ఆ మనసు నెరవేర్చడానికి దావీదు హృదయంలో ఆ మాటను నెరవేర్చడానికి ఏం చేస్తున్నా ఆచి చూచి తప్పకుండా
దాన్ని నెరవేర్చడానికి ఏం చేస్తారు అండి? తమ ప్రాణాలను తెగించినా సరే దావీదు మనసులో ఉన్న ఉద్దేశం నెరవేర్చడానికి వారు ముందుకు వస్తారు. హల్లెలూయా. ఈరోజు మన యేసయ్య హృదయములో ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆయన ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చడానికి ఈరోజు ప్రభు కోరు తెలుసా? నమ్మకస్తులు కావాలి. ఏమంటే దావీదు దగ్గర కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది ఉన్న వారి పేరులో ఒక ఆయన పేరు బెనాయా. ఏమండి? బెనాయా. దావీదు సైన్యంలో నమ్మకస్తులు ఉన్నారు. నమ్మకస్తులో ఒక వ్యక్తి పేరు బెనాయా. బెనాయా అనే మాటకి కట్టుట, కూల్చేవాడు కాదు, కట్టుట. బెనాయా అనగా కట్టుట. ఇతడు దావీదు దగ్గర చాలా నమ్మకమైన వ్యక్తి. మరి దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను నమ్మకస్తుడిగా ఎంచుతున్నప్పుడు నువ్వు ఎలాంటి వాడి వ్యక్తి కనబడాలి? ఏమండి? ఎలాంటి వాడి వ్యక్తి కనబడాలి? కట్టేవాడుగా కనబడాలి. అంటే బెనాయా అనే పేరుకు అర్థం కట్టుట. దేవుడు ఆ బెనాయా దావీదు దగ్గర ఉన్నప్పుడు, అంత నమ్మకస్తున్నప్పుడు ఆ కట్టే అనుభవం స్వభావం కలిగి దావీదు హృదయంలో ప్రతి ఆలోచన నెరవేరుస్తున్నాడు. అని కడుతున్నాడు, నెరవేరుస్తున్నాడు. అది కూల్చేవాడు కాదు, చెదరగొట్టేవాడు కాదు. ఈ స్వభావం చాలాగా ఉండేది. కూలుస్తూ ఉంటారు చాలా మంది. ఏమండి? కూల్చే వాళ్ళు ఎక్కువ. కుటుంబాలను కూల్చే వాళ్ళు ఉన్నారు, సహవాసం చెదరగొట్టే వాళ్ళు ఉన్నారు. ఇది డేంజర్, చాలా డేంజర్. మీ ఆత్మీయ జీవితానికి, మీ కుటుంబ సమస్యలు ముడిపడి ఉంది ఇది. ఏమండి? ఎవరో చిన్న సమస్య వస్తే వాళ్ళు ఏం చేస్తారా? ఆ సమస్య వాళ్ళిద్దరి మధ్యలో చూసుకోకుండా ఎక్కడ తీసుకొస్తారా? పంచాయతీ మధ్యకి తీసుకొస్తారు. కొంతమంది పెద్ద మంది వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? మీ సమస్య ఉందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? విడదీస్తారు, కూల్చేస్తారు. కూల్చేస్తారని చాలా మంది కూల్చేస్తున్నారండి. వ్యక్తిగత జీవితం కూలుస్తున్నారు, ఎదగనివ్వట్లేదు, కట్టబట్టలేదు. చాలా మంది వ్యక్తి జీవితంలో స్థిరంగా ఉండలేకపోతున్న కారణం కొంతమంది జీవితంలో కట్టుకున్న వాళ్ళ మనసు లేదు కాక కూల్చని చూస్తున్నారు. మరి ఆ స్వభావం ఉంటే నువ్వు నమ్మకస్తుడు కాదు. దేవుని ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడదు. నువ్వు దేవుని సంకల్పాన్ని కట్టే వ్యక్తివైతే నీ జీవితాన్ని కట్టుకొని ఇతరుల జీవితాన్ని కట్టగలుగుతావు. నీ ప్రార్థన జీవితం కట్టుకోగలిగితే ఇతరుల ప్రార్థన జీవితం కట్టుకోగలుగుతావు. ఏమండి? వాళ్ళ లోపాన్ని చూసి పలానా వ్యక్తి ఇలాంటి వాడు, అలాంటి వాడు అని చెప్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మన జీవితంలో ఈ నలుసుంది, ఈ దూలం ఉందని ఎప్పుడు మన జీవితంలో ఎప్పుడైనా చూసామా? దేవుడు కోరుకునే నమ్మకస్తులు. ఆ నమ్మకస్తులు ఎలా ఉంటాయంటే కట్టేవారుగా ఉంటారు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా ఉంటారు, కుటుంబాన్ని కట్టేవారు ఉంటారు, వ్యక్తిగత జీవితము కట్టుకునేవారుగా ఉంటారు. అందుకే నమ్మకస్తులు ఎలా ఉంటారు దావీదుతో ఉండడానికి తీర్మానం చేసుకుంటారు. దావీదుతో ఉండడానికి తీర్మానం కలిగి ఉంటారు. అందుకే ఆ నమ్మకస్తులకి దావీదు ఏం చేస్తా? ఒక బాధ్యత అప్పగిస్తాడు. ఏదైనా ఒక బాధ్యత అప్పగిస్తాడు. ఆ నమ్మకస్తులు అది ఎంత భారమైనా మోస్తారండి. ఏమండి? 100 కేజీలు మోయాలంటే 100 కేజీలు మోస్తారు, 50 కేజీలు మోయాలంటే 50 కేజీలు మోస్తారు. అందుకే నమ్మకస్తులకున్న మనసు తెలుసా? ఎంత భారం అప్పగించినా, బాధ్యత అప్పగించినా వాళ్ళు మోస్తారు. చిన్న పనిని అప్పగించినా వాళ్ళు మోస్తారు. నేను చెయ్యను అనరు, నేను తొడవను అన్నారు, నేను రాను అనరు. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా భరిస్తూ మోస్తూ ఉంటూ ఉంటారు నమ్మకస్తులు. అంటే ఆ నమ్మకస్తులు ఈరోజు చాలా మంది కొదువైపోయారండి. ఏమండి? చాలా మంది కొదువైపోయారు.
తీర్మానం చేసుకున్నాడండి దావీదుతో ఉండడానికి. దావీదుతో ఉండడానికి ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా దావీదుతోనే ఉండడానికి తీర్మానం చేసుకున్నాడు. దావీదు ముసలితనంలో ఉన్నప్పుడు, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు, ఆ సందర్భంలో దావీదు పక్షాన ఎవరు లేరు, కొంతమంది ఉన్నారు. దావీదు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు, ఏం కలిగి ఉన్నారు అండి? అదోనియా అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయారు. అదోనియా దగ్గరికి వెళ్ళే రాజ్యం మారింది, పార్టీని మార్చేస్తారు. మరి దావీదు ఇంతకాలం రాజుగా ఉన్నాడు కదా, ఇంతగా మన కొరకు భరించాడు కదా, ఇంతగా మన కొరకు మోసాడు కదా, ఇంతగా మనల్ని పరిపాలన చేశాడు కదా అని దావీదుని గురించి ఆలోచించేవారు లేక చాలా మంది ఏం చేస్తున్నా, పార్టీ మార్చేస్తున్నారు. పేపర్ తిప్పినట్టుగా పార్టీలు మార్చేస్తున్నారండి. ఈ బెనాయ ఏం చేస్తారు సరే, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ కలిగినా తీర్మానిస్తా దావీదుతోనే ఉండాలి, కానీ అతని పార్టీ మారలేదు, రాజ్యం మారలేదు. కొంత పొగడగాలని మనం ఏం చేస్తాం, ఆ స్థలాన్ని విడిచి ఇంకో స్థలానికి వెళ్ళిపోతాం. ఆ వ్యక్తి ఎవరో అన్న మంచోడు అన్న అంటాం. పార్టీని మార్చేస్తున్నారు అండి. బెనాయి మాత్రం దావీదుని మాత్రం ఎంత మాత్రం విడిచిపెట్టలేదండి. ఇంకొక మాట చెప్పనండి, దావీదు దగ్గర అన్న బెనాయ ఒకరోజు దావీదు అబ్షాలోము ఎదుటి నుండి పారిపోతున్నప్పుడు, రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు బెనాయ దావీదుతోనే ఉన్నాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం కలిగినా, దావీదు దగ్గర రాజ్యం లేకపోయినా బెనాయ దావీదుతోనే ఉన్నాడు. అబ్షాలోముతో చేతులు కలపల ఏమండి, అబ్షాలోముతో చేతులు కలపల, అదోనియాతో చేతులు కలపల. దావీదుతో రాజ్యం లేకపోయినా దావీదుతోనే ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా భరించడానికి, అనుభవించడానికి సిద్ధపడ్డాడు. అలాంటి వారు తీర్మానం చేసుకుని దావీదుతోనే ఉంటారు. ఎంత దూరం నుండి వస్తున్నా నీకు నియమించిన సంఘానికి నువ్వు వస్తున్నప్పుడు, నువ్వు ఇంక ఎంత దూరమైనా సరే, ఎంత కష్టమైనా సరే, నేను నా దేవుని సన్నిధిలో కనబడాలని ఒక తీవ్రత మనలోకి రావాలి. ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఏమండి, ఒకే ఒక్క మాట చెప్పి ముగించేస్తున్నానండి. ఈ దినాల్లో మరి దేవుని సన్నిధిలో నమ్మకస్తులు ఎవరు అంటే, ఒకటి ఏమండి, ఎలాంటి వర్సెస్ అండి, దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడేవారు. అంటే అక్రమ లేని వారు, స్వార్థపరులు లేని వారు, దేవుని ప్రేమ కలిగి దేవుని కొరకు ఏమైనా చేయడానికి సిద్ధం కలిగి ఉంటారు. రెండో అనుభవం తెలుసండి, నమ్మకస్తులు ఎలా కట్టేవారు. మూడో అనుభవం తెలుసండి, నమ్మకస్తులు దావీదుతోనే తీర్మానం చేసుకుంటారు. తీర్మానం చేసుకున్న వారు ప్రయాసపడతారండి, చేతులు కలపరు. అలాంటి వారికి దావీదు కొంత బాధ్యత అప్పగించాడు. దావీదు రాజ్యమును స్థాపించబడాలంటే, సొలొమోను రాజ్యం స్థాపించబడాలంటే 6 విధమైన శత్రువులను చంపాలి బెనాయ. 6 విధమైన శత్రువులను చంపగలిగే స్థితిలోకి రావాలి. అంత నమ్మకత్వం కలిగిన వారికి ఆ బాధ్యత అప్పగిస్తాడు. ఏంటి 6 విధమైన స్వభావాలు? శత్రువు ఏమిటో తెలుసండి, తిరుగుబాటు. బెనాయ దావీదుతో ఉన్నప్పుడు దావీదు బెనాయకు అప్పగించిన అనుభవం తెలుసా, అదోనిని చంపాలి. అదోని అంటే ఆ మాటకు అర్థం తిరుగుబాటు, దైవ చిత్తానికి వ్యతిరేకంగా తిరుగులాడేవాడు. వారి పట్ల దేవుని రాజ్యం స్థాపించబడదు, వారు ఎక్కడికి వెళ్ళిన దైవ సన్నిధి రాదు. అందుకే తిరుగుబాటు చేసే వారి జీవితంలో ఉన్నంత కాలము మనం దేవుని రాజ్యం స్థాపించలేం, దేవుని కొరకు మనం ప్రయాసపడలేం. అంటే ఆ స్వభావం చంపాలి. బెనాయతో దావీదు చెప్పినప్పుడు బెనాయ దానికి ఒప్పుకున్నాడు. తిరుగుబాటు స్వభావం, దాన్ని చంపాలి.
రెండోది యోయాబు. ఆ స్వభావం యోయాబు స్వభావం ఏంటి సార్? పగ సాధించే స్వభావం. రెండు తనలు ఇంకొక అనుమతి తెలుసా? ఒకడు ఎదుగుతుంటే చూడలేని స్వభావం. అంటే ఈ స్వభావాన్ని ఎందుకంటే దేవుని రాజ్యము, దావీదు రాజ్యము స్థిరపడకుండా, స్థాపించబడకుండా కొన్ని స్వభావాలు ఎదురవుతున్నాయి. పగ సాధించే స్వభావం అది ఉన్నంత కాలము మన ఎడల మార్గాలు మోయబడతాయి తప్ప మార్గం తెరవబడదు. నువ్వెంత పగతో ఉన్నావో అంత నీ మార్గం మోయబడతా ఉండిద్ది. నీకు మిత్రులు కూడా దూరం అయిపోతారు, అన్ని మార్గాలు దూరం అయిపోతాయి, మోయబడతాయి. ఏది నీకు అనుభవించలేవు, ఒంటరిగా ఉంటావు. పగ ఈ దైవ చిత్తాన్ని నెరవేర్చలేదు. అందుకే ఒకరోజు స్టెఫెను కూడా రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు స్టెఫెను ఏమంటారు సార్? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమి. అంటే ఆ పగ సాధించే స్వభావం మనం జయించాలంటే మనలో ఏం కనవలసా? క్షమించే మనసు రావాలి. మొదటి అనవలసా? తిరుగుబాటు స్వభావం జయించాలంటే దేవుని మాట మనం లోబడాలి. దేవుని మాట లోబడిన వాడే తిరుగుబాటు స్వభావం జయిస్తాడు. పగను స్వభావం జయించిన వాడు ఎవరు సార్? క్షమించే స్వభావం కలిగిన వారు ఆ స్వభావాన్ని జయించగలుగుతారు. ఈ క్షమి ఏం చేస్తాడు? నిందలు మోపేవాడు, నిందలు మోపుతూనే ఉంటాడు. ఈ స్వభావం మనం జయించాలి. ఏమండి, ఇంకొక అనుభవం చెప్పండి. మంచు కాలంలో దావీదు సింహాన్ని చంపాడు బెనాయా. ఈ మంచు కాలం ఏం సూచిస్తుంది? సుఖానికి సూచిస్తుంది, బద్ధకాన్ని సూచిస్తుంది, పని కొరకు ప్రయాసపడం. చలి సుఖానికి సూచిస్తుంది. అందుకే మంచు కాలంలో సింహం కాదు, మంచు కాలమే ఒక సింహం. ఆ సింహాన్ని మనం జయించాలి. హల్లెలూయా. ఇంకొక అనుమతి సార్, ఐగుప్తుని మనం జయించాలి. ఐగుప్తు అనగా లోకం ఎలా అందంగా ఉంది. ఈ లోకం అందం మోసకరమని, మనం మోసపోకూడదు. కాబట్టి వాటిని మనం జయించాలి. అంటే ఈ అనుభవం ఈ బాధ్యత ఎవరికి అప్పగిస్తారంటే నమ్మకస్తులకి అప్పగించినప్పుడు వారు ఏం చేస్తారు సార్? దావీదు రాజ్యాన్ని స్థిరపరచడానికి, అది నిలిచి ఉండడానికి ఈ శత్రువులు మనం జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు జీవితంలో జయమును చూడాలంటే ఒకటి దేవుని తోడే ఉండాలి. రెండోది దావీదు వెనకాల ఒక పరిశుద్ధుల సహవాసం తోడుగా ఉండాలి, ఒక సైన్యం తోడుగా. ఈ సైన్యం ఎలాంటి వస్తుంది? నమ్మకస్తులు. ఈ నమ్మకస్తులకి దేవుడు ఒక బాధ్యతను అప్పగిస్తాడు. ఏంటి తెలుసా? దేవుని రాజ్యము ఈ నమ్మకస్తుల ద్వారా స్థాపించడానికి దేవుడు వారికి ఒక అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఈ జయ జీవితం పొందుకోవాలంటే, మనం గమ్యము చేరాలంటే మన జీవితంలో గొప్ప జయాన్ని చూడాలి. జయం చూడాలంటే మనం ఆయన వద్దను మనం కృప పొందుకోవాలి. దేవుడి మాటలు మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చును గాక. మోకరిస్తామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో అనేక పోరాటాలు వస్తున్నాయి. ఆ పోరాటాల మధ్యలో నువ్వు గమ్యం చేరలేకపోతున్నావు. నువ్వు గమ్యము చేర్చబడాలంటే అనేక ఆపదలు, పోరాటాలు నీకు కలుగుతున్న వాటిని అన్నిట్లో దేవుడు నీకు